12వ వచనం నుంచి 16 వచనాలు దయచేసి మార్చి చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుంచి 16 వచనాలు దయచేసి మార్చి చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపబడని ఎవడు చెప్పగలడు? జనులను సమకూర్చుడి, సమాజము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయి బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలయును. ఉపవాస ప్రార్థన అంటే మామూలుగా పెద్ద పెద్ద మందిరాలలో కూడా చాలామంది రారు. ఒక మాటలో చెప్పాలంటే ఒక లైవ్ ఉన్నామని, కానీ ఈవెన్ బేర్షిబా అంత పెద్ద ప్రార్థనా మందిరమైన శుక్రవారం ఉపవాస ప్రార్థన అంటే అక్కడ చాలా తక్కువ మందే వస్తారు. కొన్ని సంఘాల్లో ఉపవాస ప్రార్థన పెట్టుకున్నప్పుడు చాలా తక్కువ మంది వస్తారు. నిజంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఇట్లా ఈవెన్ చిన్న పిల్లలు కూడా వచ్చి ఆ పాటల సందర్భంలో అక్కడ కూర్చున్నారంటే నాకు నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. ఉపవాస ప్రార్థనకి ఇంతమంది వస్తారా అని. భోజనాలు పెట్టినా కొంతమంది రారు, కొన్ని చోట్ల భోజనాలు పెట్టినా కూడా రారు. కాబట్టి మిమ్మల్ని చూస్తుంటే నిజంగా సంతోషం వేస్తుంది. గత 31st కూడా మీ దగ్గర పరిచయ రాగులతో వచ్చాను. అప్పుడు కూడా ఇక్కడ అన్న వాళ్ళు శాంసన్ అన్న అయితేనే, వాళ్ళ కుమారుడు జాన్ అన్న అయితేమి, కొంతమంది సహోదరులు నిజంగా దగ్గరుండి మీ సంఘం తరపున వారి ప్రేమను పరిచర్యను అనుభవిస్తూ వచ్చాను. నిజంగా నేను మా ఊర్లో కూడా చెప్తూ వచ్చాను. అంటే ఏదో మళ్ళీ నాకు పెట్టాలని కాదు, చేయాలని కాదు, కానీ నాకు ముఖస్థుతి చేయడం నాకు అలవాటు లేదు. ఏదో మెప్పు పొందాలన్న ఆశ కూడా నాకు లేదండి. ఉన్న విషయం చెప్తున్నాను. కొన్ని చోట్ల పోయినప్పుడు పరిశుద్ధుల ప్రేమ ఆప్యాయత చూసినప్పుడు నిజంగా సంతోషం వేస్తుంది. వారిని బట్టి ఆనందించాలని కూడా అనిపిస్తుంది. సరే, ఏదైతేనేమి ఇంత తొందరలో మళ్ళీ ఒకసారి మీ దగ్గరికి వస్తాను కూడా నేను అనుకోలేదు. ఇక్కడ మనం గమనిస్తే యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అంటున్నాడు. నెక్స్ట్ సెషన్లో కూడా ఇదే వాక్యం మనకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ఎలా రావాలి దేవుని దగ్గరకు అంటున్నాడంటే ఉపవాసం ఉండమన్నాడు, తర్వాత కన్నీరు విడచమంటున్నాడు, తర్వాత మనఃపూర్వకముగా రమ్మంటున్నాడు. ఎలా రావాలంట 3 కండిషన్లు చెప్తున్నాడు ఇక్కడ. 3 కండిషన్లతో దేవుని దగ్గరికి రండి అంటున్నాడు. 1 ఉపవాసము, 2 కన్నీటితో, 3వదిగా మనఃపూర్వకముగా. ఎలా? మనఃపూర్వకముగా. అందుకని మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో 13వ వచనంలో చూడండి. 13వ వచనంలో ఏమంటాడు? నేను చదువుతాను. మీ దేవుడిని యెహోవా కరుణావాత్సల్యము గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. 2 సందర్భాలు నన్ను ఆకర్షించిన మాట ఏంటంటే, ఇక్కడ 1 కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా అన్నాడు. కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా అన్నాడు. 2వదిగా ఇక్కడేమంటున్నాడు? అయ్యా మీ వస్త్రములు కాదు, ఏమి చించుకోవాలంట?
మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగమంటున్నాడు. కాబట్టి ఈ కాలంలో నిజంగా క్రైస్తవులమైన మనం, అంటే మీ గురించి నాకు నిజంగా తెలియదండి, నేను ఎప్పుడు అడగను కూడా, అడిగితే మళ్ళీ చెప్పాలంటే భయం వేస్తుంది. కొన్ని చోట్ల కొన్ని సంఘాలలో కానీ కొంతమంది పరిశుద్ధుల విషయంలో కానీ ఎలా ఉంటారంటే, పైకి భక్తి కలిగి ఉంటాము కానీ లోపల నిజంగా యథార్థత లేని ప్రజలుగా చాలా చోట్ల ఉంటాం. పైకి భక్తి ఉంటుంది, లోపల దైవ సంబంధమైన శక్తి కలిగిన వారముగా ఉండం. నేను చెప్పేది విశ్వాసుల గురించే కాదండి. నాలాంటి మా జాతి, ఏ జాతి మాది? సేవకుల జాతి. మా జాతి సేవకుల జాతి. మీ జాతి విశ్వాసుల జాతి. విశ్వాసుల జాతి అయినా సేవకుల జాతి అయినా ఏ గుంపులో అయినా ఈ యొక్క తేడా అనేది తప్పకుండా ఉంటుంది. పైకి భక్తి ఉంటుంది కానీ లోపల దైవ సంబంధమైన శక్తిని మనము లేని వారముగా ఉంటాం. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా మీరు ఏదో ఉపవాసం ఉన్నట్టు ఉండి, ఏదో నా దగ్గరికి వచ్చినట్టు వచ్చి, ఏదో కొన్ని గంటలు నా సన్నిధిలో గడిపి వెళ్ళిపోవడం కాదు, కానీ ఎలా రావాలంట? మనఃపూర్వకముగా అంటున్నాడు. తర్వాత హృదయములను చింపుకొని నా యొద్దకి రండి అంటున్నాడు. తిరగండి, నా వైపు తిరగండి అంటున్నాడు. రండి అన్నాడు, అక్కడేమన్నాడు? తిరిగి నా యొద్దకు రండి అన్నాడు, అక్కడేమన్నాడు? ఆయన తట్టు తిరుగుడి అన్నాడు. అందుకనే బైబిల్లో మనం గమనిస్తే అనేక చోట్ల దేవుడు తన ప్రజలైన వారిని ఎలా రమ్మంటున్నాడో వాక్యము సుస్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. ఇక్కడ ఎందుకు ఇలా పిలుస్తున్నాడు యోవేలు ప్రవక్త? గత 31st నైట్లో మనం దీని గురించి మనం ధ్యానిస్తూ వచ్చినాం. ఎందుకు చెప్పినాడు, ఏ విషయంలో చెప్తూ వచ్చినాడు అని చెప్తూ వచ్చాను. చాలామంది వ్యాఖ్యానకర్తలు ఇక్కడ చాలా చోట్ల పొరపడుతూ వచ్చినారు. ఇదేదో రెండవ రాకడ గురించి అని కూడా చెప్తా వచ్చినారు. నేను వారిని విమర్శించడం లేదు, కానీ ఎప్పుడైనా వాక్యాన్ని చక్కగా మనం ధ్యానించి ప్రజలకు ఏం చేయాలా? చెప్పగలుగుతూ రావాలా. కానీ నేను చెప్పే అంశం ఏంటంటే, ఇక్కడ ప్రజలు పాపము చేసినప్పుడు ప్రజలపైకి దేవుడు ఉగ్రతను కుమ్మరిస్తున్నప్పుడు ఆ ఉగ్రతను దేవుడు తప్పించడానికి, అందుకని ఎక్కడేమన్నాడు దేవుడు? ఒకవేళ దేవుడు పశ్చాత్తాపపడి మీకు కీడును ఉద్దేశించిన కీడును చేయక మీకు మేలు చేస్తాడు కాబట్టి మీరు ఎలా రమ్మన్నాడు అక్కడ దేవుడు? ఏదో ప్రజలు అక్కడ పాపము చేస్తూ వచ్చి ఇక్కడ ఏం పాపం చేశారనేది దేవుడు ఇక్కడ మెన్షను చేయలేదండి. దేవుని బిడ్డలు ఏ పాపము చేసినారనే మాట యోవేలు ప్రవక్త వారి పాపమును ఇక్కడ ఎత్తి ఇక్కడ చూపించలా. ఒకటే చెప్తున్నాడు, అయ్యా మీరు ఏదో చేసినారు, చేసిన దాన్ని బట్టి భవిష్యత్తులో మీకేం రాబోతుంది? యెహోవా యొక్క మహాదినం రాబోతుంది, ఉగ్రత రాబోతుంది. అది మీరు తప్పించుకోవాలంటే ఎలా మీరు రావాలంటున్నాడు దేవుని సన్నిధికి? నా యొద్దకు రండి అన్నాడు, నా వైపు తిరగండి అన్నాడు. ఆ క్రమంలో ఎలా రావాలో చెప్తున్నాడు. అలా వస్తే ఏమి చేస్తాడో చెప్తున్నాడు. అలా రావాలంటే ఎవరెవరు రావాలో కూడా అక్కడ చెబుతున్నాడు. ఎవరెవరు రావాలంట? ఎవరెవరు రమ్మన్నారు అక్కడ? 16వ వచనం చూడండి. 16వ వచనం, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపిడి, చిన్నవారిని సన్యపానము చేయి బిడ్డలను తోడుకొని రండి, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె యెహోవాకు పరిచర్య చేయు యాజకులు. మొదటి అధ్యాయంలో ఇంకా కొంత వర్ణన ఉంది అక్కడ. మన సమయం ఎక్కువైపోద్దని నేను అక్కడ పోవడంలే. మొదటి అధ్యాయంలో ఇంకా కొంత ఎగస్ట్రా చెప్తాడు అక్కడ దేవుడు. ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? ప్రతి ఒక్కరిని రమ్మన్నాడు. ఇంకో మాట చెప్పంటారా? యోనా గ్రంథములో అక్కడ ఉపవాసం ఎవరున్నారండి? అదేనా? చాలా కరెక్ట్ చెప్పినారు. ఇక్కడ కేవలము పెద్దలు పిల్లలు. ఎలాంటి పిల్లలంట? ఆఖరికి తల్లి ఒడిలో ఉండి స్తన్యపానము చేసే పిల్లల్ని కూడా ఏం చేయమన్నాడు? అయ్యా నా సన్నిధికి మీరు తీసుకుని రండి అని చెప్తూ వచ్చాడు దేవుడు. తీసుకొని రండి అని చెప్తూ వచ్చాడు. అక్కడ యోనా గ్రంథంలో అక్కడ ఎవరిని సైతం ఉపవాసం ఉండమన్నాడు? పశువులు కూడా అండి, పశువులు కూడా. ఎందుకు? దేవుడు మన దేశాన్ని దీవించాలన్నా, దేవుడు మనమున్న ప్రాంతాన్ని దీవించాలన్నా, దేవుడు మన ఇంటిని దీవించాలన్నా
మనందరం కూడా అలా వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడని చెప్తున్నాడు. చూడండి, మనం కొన్ని మాటలు గమనిస్తే దేవుని యొక్క వాక్యములో ఎలా రమ్మంటున్నాడు దేవుడు అంటే, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 29వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనం. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను వెదుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఎప్పుడు ప్రత్యక్షమవుతాడంట అంటూ 30వ వచనంలో ఏమన్నాడు చూడండి, ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట. అక్కడేమన్నాడు, ఎలా రావాలంట, ఎవరి వైపు తిరగాలంటే ఇక్కడ కూడా ద్వితీయోపదేశ కాండములో ఇక్కడ మోషే కూడా రెండవసారి తన బోధను ఇశ్రాయేలు ప్రజలకు చెబుతూ ఏమంటున్నాడు, అక్కడ ఏమంటున్నాడు, ఎలా రమ్మన్నాడు, నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల. ఎలా వెదకాలా, నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను ఆయనను వెదకి. ఎప్పుడు నీకేదైనా బాధ ఉందా, నీకేదైనా సమస్య ఉందా, లేదా నీవేదైనా పాపంలో పడిపోయినావా? ఒక పాపంలో పడిపోయినప్పుడే కదండి వ్యక్తి పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవుని సన్నిధికి రావాల్సింది. ఎప్పుడు 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 కూడా రమ్మంటున్నాడు ఇక్కడ. మన కుటుంబంలో ఏదైనా బాధ ఉన్నా సరే, సమస్య ఉన్నా సరే, ఒక్కొక్క కుటుంబంలో ఏదో ఒక బాధ ఉంటుందండి. మనిషి అన్న తర్వాత ఏముంటాయి, కష్టాలు ఎవరికి వస్తాయంట, మానవులకు కాదు, ఎవరికి వస్తాయంట, మనుషులకు వస్తాయి. కాబట్టి ఒక్కొక్క కుటుంబంలో ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యను మనము దేవుని ద్వారా పరిష్కరించుకోవడం కోసము ఎలా రమ్మంటున్నాడు దేవుని దగ్గరికి, అయ్యా మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణ ఆత్మతో నా దగ్గర రండి. నీకు బాధ ఉందా, సమస్య ఉందా, ఒకవేళ పాపంలో పడిపోయినావా, మనుషుల ఎదుట నీతిమంతుడుగా ఉండి దేవుని ఎదుట అపవిత్రుడుగా జీవిస్తున్నావా, అయినా పర్వాలే, నేను నిన్ను విడిచిపెట్టాను. నువ్వు ఎక్కడున్నా సరే, దేవుని ప్రజల మధ్య కాదు, ఒకవేళ నువ్వు చెరలోకి పోయినా సరే, ఆ చెరలో ఉండి నువ్వు నన్ను పూర్ణ హృదయంతో వెతికినా సరే నేను నీకేం చేస్తా, ప్రత్యక్షమవుతా. చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలో కూడా అదే మాట అంటాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. 7వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతుల నుండి మిమ్మును. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు రెండు రకాల పాపాల్లో ఉన్నారు, రెండు రకాల పరిస్థితుల్లో ఉన్నారండి. ఒకటేంటి, వారు దేవుణ్ణి వెంబడిస్తున్నారు, సృష్టికర్త అయిన యెహోవా దేవుణ్ణి వారు పూజిస్తున్నారు. అదే సమయంలో విగ్రహాలను కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, పూజిస్తున్నారు. ఏమంటే దేవుడు ఒప్పుకుంటాడు దాన్ని? కొంతమంది మందిరానికి వస్తారు, బాప్తిస్మం తీసుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, జ్వరం వచ్చిందనుకో, మన తాత ముత్తాతలో పక్కింటి అక్కనో ఎదురింటి అక్కనో పక్కింటి పొల్లమ్మ ఎదురింటి అల్లమ్మ ఎవరో ఒకరు చెప్తారు, ఏమని, అక్క ఎన్ని రోజులైంది జ్వరం వచ్చి, 10 రోజులైంది అక్క, డాక్టర్ దగ్గర పోయినాం, మా పొట్టి పాస్టర్ వచ్చినాడు, ఆయన కూడా ప్రార్థన చేశాడు, ఏమి తగ్గలేదక్క అని అక్కతో చెప్తుంది, దేవుడితో చెప్పకుండా. ఆ అక్క ఏం సలహా ఇస్తుంది, అక్క మా బిడ్డకు కూడా ఇట్టే ఉండింది అక్క, ఒక నెల వదలకుండా వచ్చింది అక్క, దారం కట్టించినాము అక్క. ఏం కట్టించిందంట, పసుపు దారం కట్టించినాం, నల్ల దారం కట్టించిన, పోయింది అక్క, నువ్వు కూడా బాగుంటుంది. ఈమెం చేస్తుంది, బిడ్డ కదా కాపాడుకోవాలనే ఉద్దేశంతో, నా బిడ్డకి ఏమైనా అవుద్దే ఉద్దేశంతో, లేకపోతే ఉన్న లెక్క అయిపోద్దేమన్న ఉద్దేశంతో ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మాటలు వింటారు. ఏమండి, ద్వంద్వ జీవితాలు వీళ్ళు కలిగి ఉన్నారు. ఎవరు, సమూయేలు కాలము నాటి ఇశ్రాయేలు ప్రజలు. ఒక పక్క దేవుణ్ణి పూజ చేస్తున్నారు, సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, అదే సమయంలో విగ్రహారాధన కూడా వాళ్ళు చేస్తున్నారు. వారి మధ్య ఇంకో సమస్య ఏంటంటే, ఫిలిస్తీయుల దాడిలో వాళ్ళు ఉన్నారండి, శత్రువుల యొక్క దాడిలో వాళ్ళు ఉన్నారు. చూసారా,
ఒక్కొక్కరికి ఒక సమస్య కాదు, అనేక సమస్యలు ఉంటాయి. అప్పుడు సమూయేలు వారితో ఏం చెప్తున్నాడు? అయ్యా, మీరు ఫిలిస్తీన్ల చేతిలో నుండి విజయం పొందాలన్నా మీరు ఏం చేయాలంట? ఏం చేయమన్నాడు అక్కడ 3వ వచనంలో? సమూయేలు ఇశ్రాయేలందరి తిట్టలను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలను, అస్తారోత దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి. ఎలా అంట? పట్టుదల కలిగి మీ హృదయములను యెహోవా తట్టు. అందుకనే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు ఏమని సెలవిస్తాడు? ఏమంటాడు అక్కడ? చూడండి ఆ మాట, చూద్దాం ఆ మాట. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 14వ వచనం. యెహోషువ 24:14. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించడం మీ దృష్టికి కూడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుతారో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరు. అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించదరు. నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారిని యెహోవాను. ఎలా సేవించాలంట? యెహోషువ ఏమంటున్నాడు? ఎలా సేవించాలంట? అక్కడ 14వ వచనంలో మరోసారి చూడమాట, నిష్కపటముగాను సత్యముగాను. అసత్యము అంటే ఒకటేమో లోపల ఉంటుంది, బయటకేమో ఇంకొకటి ఉంటుంది, వేషధారణ. అసత్యం, సత్యము లేకుండా దేవుని ఎదుట యథార్థత కలిగిన జీవితాలు లేకుండా. అందుకని సమూయేలు అంటున్నాడు, అయ్యా మీరు దేవుని యొద్దకు ఎలా రావాలా? యోవేలు ప్రవక్త అదే అంటున్నాడు. ఎలా రమ్మన్నాడు? మనపూర్వకముగా కన్నీరు విడుచుచు దుఃఖముతో మీరు ఆయన తట్టు తిరిగిన ఎడల. అయ్యా, మీ వస్త్రాలు కాదు, మీ హృదయములను చింపుకునండి. వస్త్రాలు ఎప్పుడు చింపుకుంటారండి? బైబిల్లో చాలా చోట్ల యూదులు చేసే ఉపవాస ప్రార్థన అంశంలో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకు వచ్చిన దుఃఖాన్ని బట్టి, బాధను బట్టి బూడిద పోసుకొని, ఎత్తిపోయిన యూదుల ఆచారం ప్రకారం బూడిద పోసుకొని, తర్వాత గోనెపట్ట ధరించుకొని, వస్త్రములను చింపుకొని వారు కన్నీరు విడుచుచు ఏం చేస్తారు? వాళ్ళు ఉపవాసం చేస్తారు. ఇప్పుడు యోసేపు గుంటలో పడినప్పుడు 2 వస్త్రాలు చింపుకున్నారండి. యోసేపును గుంటలో వేసినప్పుడు 2 వస్త్రాలు చింపుకున్నారు. ఒక సహోదరుడు వచ్చి గుంటలో చూస్తే ఎవరు లేరు? యోసేపు లేడు. యోసేపు ఎప్పుడు లేడో ఆ సహోదరుడు ఏం చేశాడు? వెంటనే వస్త్రాలు చించుకున్నాడండి. 37వ అధ్యాయంలో ఆ మాటలు మీరు ఉంటాయి చూడండి. 37వ అధ్యాయంలో ఆదికాండంలో వెంటనే సహోదరుడు ఏం చేశాడు? వస్త్రాలు చించుకున్నాడు. ఆ మాట తీసుకొని సహోదరులు తండ్రి కాడికి పోయారు. ఏ మాట? అయ్యా, నీ కుమారును ప్రేమిస్తున్నావే యోసేపు కుమారుని, అతన్ని ఏం చేశాయి? దుష్టమృగములు చీల్చేసి చంపేసినంటనే. అప్పుడు యాకోబు కూడా వెంటనే ఏం చేశాడు? వస్త్రాలు చింపుకున్నాడండి. వస్త్రాలు చింపుకున్నాడు. అంటే ఇక్కడ వస్త్రాలు చింపుకోవడం అనేది ఒక దైవ సంబంధమైన విషయంలోనే కాదు, కానీ మానవ సంబంధమైన ఆయా రకాల దుఃఖకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు భక్తులు? వారి వస్త్రములు చింపుకుంటున్నారు. అందుకని దేవుడు అంటున్నాడు, అయ్యా మీరు ఏదో దుఃఖముతో ఉన్నప్పుడు, దుఃఖముతో ఏదో మీకు కష్టం వచ్చినప్పుడు ఏదో చించుకొని మీరు ప్రార్థన చేస్తారే, ఏడుస్తారే, అలా కాదు నా దగ్గరికి రావాల్సింది. ఏమి చించుకొని రావాలంట? చించుతామండి, చించుతూ ఉంటాం మనం. దాని అర్థం ఏంది? చేయగలమా? ఏంటి దాని అర్థమైంది? ఏంటండి దాని అర్థం? మన హృదయములను దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవడం. రండి చూద్దాం అదే మాట. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 47వ వచనం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 47వ వచనం. 47వ వచనం. వారు చెరగా కొనిపోబడిన దేశమందు
తాము చేసిన దానిని మనస్సునకు తెచ్చుకొని మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేసిదిమని చెప్పి తమ్మును చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపపడి నీకు విన్నపము చేసిన ఎడల తమ్మును చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టుకు నీవు కోరిన పట్టణము తట్టును నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడల 8వ అధ్యాయం 47వ వచనంలో అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దానిని ఎక్కడ తెచ్చుకోవాలంట? మనస్సుకు తెచ్చుకోవాలా. ఎలా తెచ్చుకోవాలా? అక్కడ అంటున్నాడు చక్కగా సొలొమోను భక్తుడు, దేవాలయం అంతా చక్కగా కట్టించిన తర్వాత బంగారపు ఆ పూతతో దేవాలయాన్ని కట్టించిన తర్వాత ఒకవేళ దేవా ప్రభువా నీ ప్రజలే పాపం చేసి బబులోను చెరకైనా సరే అషూరు చెరకైనా సరే ఏదో ఒక చెరకు వాళ్ళు వెళ్తూ ఒకవేళ పోతే ఒకవేళ వారు మనసుకు ఆ విషయాలు తెచ్చుకొని వారు చేసిన పాపములు వారు చేసిన అవిధేయత వారు మనసుకు తెచ్చుకొని అక్కడ కిందేమన్నాడు? పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ వారు నీ తట్టు తిరిగినడలా నువ్వేం చేయి? వారి ప్రార్థన ఆలకించి వారికి మేలు. నన్ను ఆకర్షించిన మాట ఏంటంటే అక్కడ సొలొమోను అంటున్న మాట ఏంటంటే, అయ్యా నువ్వు చేసిన పాపం ఏదైనా సరే, అది నీ కష్టమైనా సరే నీ బాధ అయినా సరే ఎక్కడ తెచ్చుకోవాలంట? మనస్సుకు తెచ్చుకోవాలి, పెదాలతో కాదు. మనం ప్రభు సన్నిధికి వచ్చి చేయవలసిన ప్రార్థన దేంతో కాదు? పెదవులతో కాదు. ఒకవేళ పెదవులతో మనం ప్రార్థన చేస్తే ఏదో కసాపురంలో బేతేలు ప్రార్థనా మందిరంలో ప్రతి నెల ఈ విధంగా సెకండ్ సాటర్డే ఉపవాస ప్రార్థన ఉంటుంది కాబట్టి ఏదో పోవాలి కాబట్టి ఏదో వచ్చినాము కాబట్టి ఏదో ప్రార్థన చేస్తున్నాము కాబట్టి చెయ్యాలి కాబట్టి చేయకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమని కాదు. ఎలా చేయాలంట? నీ మనస్సుకు తెచ్చుకొని. నీ బలహీనత ఏదైనా ఉందే, ఒకవేళ ఓయేమో నేను చేశాను కదా, ఇలా ప్రార్థన చేస్తే సేవకుడు ఏమనుకుంటాడో, డానియేలు ఏమనుకుంటాడో, సంఘ పెద్దలు ఏమనుకుంటారో, లేదా నా పక్కింట మరియమ్మకి ఏమనుకుంటాదో అని అనుకోకూడదు. మన స్థితి ఎవరు చూస్తున్నారు? మనల్ని ఎవరు గమనిస్తున్నారు? నువ్వు చెప్పినా చెప్పుకోకపోయినా నువ్వు యథార్థవంతుడివై నువ్వు చేసిన దానిని మనసుకు తెచ్చుకొని ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా నీ విన్నపము దేవునికి తెలియచేస్తే దేవుని నీకేం చేస్తాడు? నీకు మేలు చేస్తాడు. మన పాట పాడుకున్నాం, పసరు గొంగలి చీడపురుగులు. యోవేలు గ్రంథంలో ఏమొచ్చినాయి? అవే కదా వచ్చింది. మొదటి అధ్యాయంలో దాడి అంతా ఎవరు దాడి? యోవేలు గ్రంథం మొదటి అధ్యాయంలో దాడి దేనిపైన? ఇశ్రాయేలు యొక్క పంట పైన దాడి జరిగింది. అంటే దేవుడు వారి కడుపును కొట్టాడు. కడుపు కొడితే మనిషి ఉంటాడండి? ఒక్క పూట ఉపవాసం ఉంటేనే పాపం మన వాళ్ళకి కలుదిరి కింద పడిపోతారని అన్నాలు ఏర్పాటు చేస్తున్నారు. అవునా? యేసుప్రభు ఎన్ని రోజులు భోజనం పెట్టాడండి అంటే నేను విమర్శించడం లేదని క్షమించండి, ఏదో చెప్తున్నా. యేసుప్రభు ఎన్ని రోజులు భోజనం పెట్టాడు? ఒక పూటగా, 2 పూటలుగా, 3 రోజులుగా? 3 రోజులు ఉపవాసం ఉంటే ఓయమ్మ వాళ్ళు పడిపోతారా స్వామి అని చెప్పేసి యేసుప్రభు ఏం చెప్పాడు? శిష్యులకి ఏదైనా ఉంటే వాళ్ళకి ఏర్పాటు. నిజంగా యేసుప్రభు కంటే మనకు మంచి మనసు అండి. ఎన్ని రోజులు ఎంతసేపు ఉపవాసం ఉంటే భోజనం ఏర్పాటు చేస్తాం? ఒక్క అర్ధ పూట ఉపవాసం ఉంటేనే మన వాళ్ళు డల్ అయిపోతున్నామని, బీపీలు షుగర్లు అంటే వెంటనే పడిపోతున్నామని మళ్ళీ మందిరం పైకి దాడి చేస్తారు కుటుంబాలని చెప్పేసి ఏం చేస్తున్నాం? మంచిగా ఆకుకూర పప్పు పెట్టి భోజనం ఏర్పాటు చేస్తున్నాం. దేవుడు మనకు అన్ని సౌకర్యాలు ఇచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? దేవుని ఎదుట మన మనస్సులను ఏం చేసుకోవాలంట? మన మనస్సుకు తెచ్చుకోవాలి. మన మనస్సుకు తెచ్చుకోవాలి. ఒక 2 ఉదాహరణలు చెప్పేసి నేను ముగిస్తాను. రండి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం, క్షమించండి 2వ గ్రంథం 24వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. 24వ అధ్యాయం 10వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కప్పుకొంటిని,
కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాని చేసి తిని, యెహోవా కరుణయించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. అతడు చేసిన పాపము ఎలాంటి పాపం అంట? గొప్ప పాపం అంట. ఎలాంటి పాపం? గొప్ప పాపము కట్టుకొంటిని, నేను అవివేకినైతిని అంటూ నా దోషమును ఏం చేయమంటున్నాడు? పరిహరించు అంటున్నాడు. గొప్ప పాపము చేసి ఎలా చేశాడు? అవివేకముతో గొప్ప పాపము చేశాడు. దోషము కట్టుకున్నాడు. ఎవరు ఎదుట? ఎవరండి దావీదు? దావీదు ఎవరండి? నాలాంటి సేవకుడా? డానియేలు లాంటి మనిషా? ఒక రాజ్యానికి రాజు అండి. ఒక రాజ్యానికి రాజు తలుచుకుంటే దెబ్బలకు రాజును ఎవరైనా ఏమన్నా అనగలరా? ఒప్పుకుంటే ఏమన్నా అనగలరా? కప్పుకుంటే ఏమన్నా అనగలరా? చెప్పండి. దావీదు తన పాపమును ప్రజల ఎదుట కప్పుకుంటే ఎవరైనా సరే ఏమైనా దావీదును శిక్షించగలరా? లేదా సింహాసనం నుండి నువ్వు వద్దుపో, పాపం చేశావు, జనసంఖ్యనంతా లెక్కించినావని ఎవరైనా దావీదును సింహాసనంపై నుండి త్రోసి వేయగలరా? ఆ హక్కు ఎవరికి లేదండి. తోసేస్తే ఎవరు తోసేయాలా? సింహాసనం పైన కూర్చోబెట్టిన గొర్రెల దొడ్డులోని తీసుకొచ్చి సింహాసనం పైన కూర్చోబెట్టిన ఒక్క దేవుడే ఆ దావీదుని ఏం చేయాలా? తీసేయాలా. సౌలుని ఎవరు తీసేసినారు? పెట్టింది ఎవరు? తీసేసింది ఎవరు? దావీదుని మనుషుడు కూడా తీసేయలేడండి. ఎంత గొప్పోడండి దావీదు. అసలు ఎందుకంటే దావీదు అంటే దేవునికి అంత ప్రేమ. మహారాజు అయినా 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా యూదా దేశాన్ని పరిపాలించినా తను ఏదైనా తప్పు చేసినప్పుడు ఒక సామాన్య ప్రవక్త వచ్చి, దావీదు నువ్వు తప్పు చేసినావంటే విరిగిపోతున్నాడండి మనసులో. ఎవరు? ఒక మనిషి. ఇప్పుడు డానియేలు మీ మధ్య ఉన్నారు, నేను సేవకు సపోజ్ డానియేలు కంటే నేను పెద్దోని అనుకుందాం, ఒక 6 సంవత్సరాలు పెద్ద అనుకుందాం. ఇప్పుడు డానియేలు వచ్చి ఇప్పుడు వాక్యం చెప్పిన తర్వాత ఏదైనా తప్పు చెప్పినప్పుడు ఒకవేళ ఇక్కడే నిలబడి కడప నుంచి వచ్చిన సహోదరుడు అహరోను కొద్దిగా వాక్యం తప్పు చెప్పినాడు అని అన్నారనుకోండి, ఏమండి నాకు ఎట్లుంటుంది? ఏమయ్యా మీ ఊరికి నన్ను పిలిపించి ఏదో మటన్ బిర్యానీ పెట్టి నన్ను అవమానపరుస్తున్నావు, పెద్ద గ్రేట్ అని నువ్వు నన్ను అవమానపరుస్తావా? ఒప్పుకుంటుందండి శరీరం? ఏమండి, ఈ శరీరము అవమానాన్ని భరించడానికి ఒప్పుకుంటుందా? ఒప్పుకోదండి. నువ్వెవరయ్యా చెప్పడానికి? నేను చెప్పిన దేవుడు మళ్ళా దాని కవరింగ్ ఏంది? ఏం చెప్తాం? నేను కవరింగ్ మళ్ళా దేవుడు నాకు చెప్పింటే నేను చెప్పినా అంటాం. ఓహో, డానియేలు నా గురించి విధంగా చెప్పినాడా, అది కరెక్టా కాదా అని పరిశీలించి దానికి విధేయత చూపించి నేర్చుకునే తత్వం ఎంతమందికి ఉంది చెప్పండి? రాజండి ఆయన. ఎవరు? దావీదు. సైన్యాధిపతి చెప్పినాడు చూడండి ఆ మాట 24వ అధ్యాయంలో 2వ వచనం చదువుతాను. అందుకు రాజు తన యుద్ధనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలనందుకై దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములో నీవు సంచారము చేసి వారిని లెక్కించమని ఆజ్ఞయ్యగా, యోవాబు జనుల సంఖ్య ఎంతయున్నను నా ఏలిన వాడువును రాజవునకు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని 100 అంతలుగా ఎక్కువ చేయునుగాక. నా ఏలిన వాడవును రాజవునకు నీకు ఈ కోరిక ఎలా పుట్టెను? భక్తి లేని ఒక యోవాబు చెప్తున్నాడండి. ఎవరికి? దావీదు. రాజా, నా ఏలినవాడా, నా అధిపతి, నా రాజువు నువ్వు, అయ్యా అది నీకు క్షేమము కాదు. ఎందుకు? అనుక్షణం ప్రతి దినము ప్రతి విషయానికి దావీదు ఎవరిపైన ఆధారపడ్డాడు? నీకొచ్చే ఇంట్లో కష్టం ఉందా? భర్త ద్వారా కష్టం ఉందా? భార్య ద్వారా కష్టం ఉందా? సంఘంలో కష్టం ఉందా? సమాజంలో కష్టం ఉందా? ఉద్యోగంలో ఇబ్బందే? ఆర్థిక పరిస్థితుల ప్రభావమా? అనారోగ్య సంబంధమైన ప్రభావమా? ఆత్మీయంగా రోజు రోజుకు క్షీణించిపోతున్నావా? నువ్వు ఎవరి దగ్గరికి పోవద్దండి, ఎవరిని ఆశ్రయించొద్దు. నువ్వు కార్చే ప్రతి కన్నీరు ఎవరి దగ్గర? నీ దేవుని పాదాల దగ్గర కార్చు. నీ దేవుని ఆశ్రయిస్తాడు. మనుషులను ఎప్పటికీ మనం ఏం చేయకూడదు?
అవసరమైతే నువ్వున్న సంఘములో పరిశుద్ధుల ప్రార్థన అవసరం కోరు. నువ్వున్న సంఘములో ఆ సంఘాన్ని నడిపించే నాయకుని యొక్క అవసరాన్ని కోరు. అంతేకాని అన్యుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ కాడికి వాళ్ళ సహాయం, వీళ్ళ సహాయం మనం ఎప్పటికీ కోరకూడదండి. దానిని దేవుడు ఒప్పుకోడు. బైబిల్ చరిత్రలో అనేక పర్యాలు ఇశ్రాయేలు చేసిన ఆ పాపాన్ని బట్టి దేవుడు వారికి శిక్ష వేస్తూ వచ్చినాడు. ఇక్కడ యోవాబు చెప్తూ వచ్చినప్పటికీ దావీదు ఏం చేశాడు? అతనిని ధిక్కరించి జనసంఖ్యను ఏం చేశాడు? లెక్కిస్తూ వచ్చాడు. తర్వాత పర్యవసానం వేరనుకోండి. దేవుని ప్రజలు అనేకులు దాను మొదలుకొని బేర్షెబా వరకు దేవుని ప్రజలు ఏం చేయబడ్డారు? చంపబడుతూ వచ్చారు. ఏం చేయబడ్డారు? చంపబడుతూ వచ్చారు. ఆ విషయం ఆ మనసులో అక్కడ చూడండి మాట 10వ వచనం, సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా, ఏం కొట్టుకున్నదంట? మనస్సు కొట్టుకుని. అది కొట్టుకోవాలి మనకి, పెదాలు కాదు. ఏమండి? పెదవులు కాదు కొట్టుకోవాల్సింది. ఏం కొట్టుకోవాలా? దేవుని సన్నిధిలో మన మనస్సు కొట్టుకోవాలా. ప్రభువా, నేనేం చేసినా? నేను గొప్ప పాపము చేశాను. అవివేకినై ప్రభా, నువ్వు నాకు రాజువు. రాజే దావీదు. ఏమని పాట రాసినాడు దేవుని గురించి? ఒక రాజు, ఆ పరలోకపు రాజు గురించి ఏమని పాట రాసినాడు? రాజవైనా నా దేవా, నువ్వు నాకు రాజు అని పాట రాశాడే దావీదు. ఆ రాజే తిరిగి మళ్ళా చేయొచ్చా? ఆ పరలోకపు రాజు పైన ఆధారపడకుండా, ఆశ్రయించకుండా, నా దేశంలో సైనికుల సంఖ్య ఎంతుందని చెప్పి తన శక్తి పైన, తన సైన్యం పైన అతడు ఆధారపడచ్చా? ఆ విషయం తన మనసుకు తెలుసుకున్నప్పుడు ఏం కొట్టుకున్నదంట? మనస్సు కొట్టుకున్నది. అది కొట్టుకోవాలా. ప్రార్థనలో మనకు కొట్టుకోవాల్సిందేంటి? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో మనపూర్వకంగా ఎలా రావాలంటే దేవుని సన్నిధికి? మనపూర్వకంగా మీరు ఆయన సన్నిధికి వస్తే, ఆయన సన్నిధికి వస్తే, దుఃఖముతో వస్తే, కన్నీళ్లతో వస్తే ఆశీర్వాదం. కాబట్టి మనం ఎక్కడ దేవుని సన్నిధి తప్పిపోతూ వచ్చినాం? ఎవరిని ఆశ్రయిస్తూ వచ్చినాం? మన పరిస్థితులు బట్టి, మన కన్నీటిని బట్టి, మన దుఃఖాన్ని బట్టి, ఆయా రకాల పరిస్థితులు బట్టి నువ్వు ఎన్నిసార్లు దేవుని పైన ఆధారపడకుండా తిరుగుతూ వచ్చినావు? నేను సేవకునండి, ఎవరిపైన ఆధారపడాలా? ఎవరిపైన ఉన్నా లేకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఎవరిపైన ఆధారపడాలా? నా దేవుని పైన ఆధారపడాలా. ఏమన్నా అనుకోండి, అప్పుడు కాలాలు వేరండి. అన్నగారు ఉన్న కాలాలు వేరు. ఇప్పుడు ఈవెన్ సేవకులు సైతం అన్న పరిస్థితి అలా ఉంది, ఇలా ఉందని చెప్పేసి ఏం చేస్తున్నారు? నేను తప్పని చెప్పడం లేదండి, ఒకవేళ వాళ్ళ పరిస్థితిని బట్టి ఉండొచ్చు. కానీ దానికంటే ముందు ఎవరిపైన ఆధారపడాలా? దైవ సేవకులు బీసీ జానన్న గారని భక్త సింగన ద్వారా దీన మనసు గలవాడని సాక్ష్యం పొందిన వ్యక్తి, లక్కిరెడ్డిపల్లిలో, కడప జిల్లా లక్కిరెడ్డిపల్లిలో తను సేవ చేస్తున్నప్పుడు తన పెద్ద కుమార్తె విపరీతంగా జ్వరముతో, జబ్బుతో ఆమె బాధపడుతూ వచ్చినప్పుడు ఆయన డబ్బులు లేవు, ఏమి లేవు చూపించుకోవడానికి. అర్ధరాత్రి, డబ్బు లేదు, పేద స్థితిలో ఉన్నాడు సేవకుడు. అనేక మంది సంతానం బీసీ జాన్న గారికి మోకరించినాడు, కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి గురించి? తన కుమార్తె, పెద్ద కుమార్తె లిడియా అక్క పేరు, ఆమె గురించి. ఎక్కడో రాయచోటి జోసెఫ్ ఆనందరావు ఉన్నారు కదా, తెలుసు కదా మీ అందరికీ. జోసెఫ్ ఆనందరావు అన్న వాళ్ళ అమ్మకి ఆలోచన వచ్చింది. రేయ్, వాళ్ళ కొడుకుని పిలిచి, రేయ్, అక్కడ బీసీ జాన్న దైవ సేవకులు ఉన్నారు కదా, వాళ్ళు కష్టాలు ఉంటారు రా పాపం, సంతానం ఎక్కువ, వాళ్ళకి పోయి ఏదైనా ఇచ్చిరాపో. ఎవరిపైన ఆధారపడాలా? నీ బలం పైన ఆధారపడకూడదు, నీకున్న సంఖ్య పైన ఆధారపడకూడదు, నీ భర్తనో, నీ భార్యనో, లేకపోతే నీకున్న బ్యాంక్ బ్యాలెన్స్ పైన వద్దండి. దేవుడు మనల్ని దాన్ని బట్టి మనం ఆధారపడితే దేవుడు మన యందు సంతోషపడ్డు. నీకు ఏమున్నా సరే, ఎన్నున్నా సరే, ఏదున్నా సరే, నువ్వు అనుక్షణం దేవుని పాదాల దగ్గరకు వస్తే నిన్ను ఆయన ఎట్లా పెట్టుకుంటాడు? ఆయన చేతుల్లోని ఎత్తి నిన్ను కౌగిలించుకుంటాడు. ఎందుకు తెలుసా? అనుక్షణం నా బిడ్డ నా పైన ఆధారపడుతున్నాడు. తెచ్చుకో, మనసుకు తెచ్చుకో.
ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు ఎక్కడ నువ్వు దేవుని సన్నిధిలో తప్పిపోతున్నావో మనసుకు తెచ్చుకో. మనస్సుతో ప్రార్థన చేయి, మనఃపూర్వకంగా ప్రార్థన చేయి, పట్టుదల కలిగి ప్రార్థన చేయి, పూర్ణ హృదయంతో ప్రార్థన చేయి. 51వ కీర్తన కొన్ని మాటలు నేను చూసి ముగిచ్చేస్తాను. 51వ కీర్తన 51వ కీర్తన అక్కడ కూడా దావీదు తను భయంకరమైన పాపం చేసినప్పుడు తను ఎక్కడ పశ్చాత్తాపడుతున్నా చూడండి. ఈ సన్నివేశం మనందరికీ తెలిసిందే. అనేక మంది దైవ సేవకులు కానీ వర్తమానికులు కానీ పదే పదే ఈ అధ్యాయంలోంచి చెప్పుకోలు ప్రార్థన చెప్తుంటారు. నేను ఆ అంశాన్ని నేను పోవడం లేదు, కానీ నన్ను ఆకర్షించిన మాట ఏంటంటే ఇక్కడ దావీదు పాపము చేసినప్పుడు 51వ కీర్తనలో 10వ వచనం చూడండి ఏమన్నాడు. 51వ కీర్తన 10, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు. 12వ వచనం చూడండి. 12వ వచనం, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు. ఆయన ఎక్కడ ఫీల్ అవుతున్నాడు? ఆయన దావీదు ఎక్కడ ఫీల్ అవుతున్నాడండి? మనస్సులో. రహస్యంగా ఉన్నాడు రాజు. పాపం చేసి పిల్లి పాలు దాగి ఏమనుకుంటుందంట, నన్ను ఎవరు చూడలేదు. నిజంగా దానికి నడక కూడా ఒక శబ్దం కూడా రాదండి, భలే వస్తుంది. అది శబ్దం కూడా రాదు. ఆ పిల్లి ఏమొస్తుందో ఎంత స్టైల్గా దాగిపోద్ది అది కదా పిల్లి. దావీదు కూడా నన్ను ఎవరు చూడలేదులే అనుకొని యుద్ధానికి పోవలసిన రాజు వసంతకాలమున ఏం చేశాడు? చూడకూడదు చూసినాడు, ఆలోచించకూడదు ఆలోచించినాడు, తన ఇంటికి రప్పించుకున్నాడు, చేయకూడని పాపము చేశాడు. ఆ పాపాన్ని కప్పిపుచ్చుకొనుటకు అనేక రకాల ప్రణాళికలు తన మనసులో ఆలోచించుకొచ్చినాడు, స్కెచ్ వేశాడు, తన భర్తను తప్పించినాడు. ఎలా చంపాలో అలా చంపాడండి. ఒక సామాన్యుడు వచ్చినాడు, ప్రవక్త రహస్యంగా వచ్చినాడు, ఒక ఉపమానాన్ని చెప్పినాడు దావీదు దగ్గర. చెప్తానే ఏమంటే దావీదు ఏమన్నా అన్నాడా? అప్పుడు దావీదు ఏం చేయొచ్చు అతన్ని? ఏమంటే దావీదు యుద్ధశూరుడా కదా, కొడితే ఒక గుద్దితే నాతని ఆడపడుతో తెలుదు. ఎవరు బలశూరుడు? ఎవరు? యుద్ధశూరుడండి దావీదు. అతని దగ్గర ఉన్న సైన్యమంతా కూడా ఒక్కొక్కరు కొన్ని వందల మందిని చంపగల యుద్ధ బలశూరుడు ఎవరు? దావీదు పక్కన ఉన్న అంగరక్షకులు సైతం యుద్ధశాలి ఆయన, బలశూరుడు ఆయన. ఒక్క గుద్దితే నాతను ఏం చేయగలడు? నాతను సత్యాన్ని పడిపోతాడు. విరిగిపోయినాడు. అందుకని ఇక్కడ అన్నాడు, ఎక్కడ విరిగినాడంట? ఎక్కడ తన పాపము మనసు ఎక్కడ తెచ్చుకున్నాడంట? మనస్సులో ఆ పాపపు స్థితిని చెప్పినప్పుడు తను బాధపడింది. అక్కడ ఏదో వచ్చాడు కదని చెప్పేసి మొక్కుబడిగా, అవును నాతానా నేను పాపం చేశాను, నాతాను నువ్వు దేవుని ప్రవక్తవు కదా నన్ను క్షమించు అని పంపించాడా? లేదండి. పెదవులతో తను ఒప్పుకోలేదండి. పెదవులతో ఒప్పుకొని మనం ఏం చేస్తాం చెప్పి, నేను కూడా పచ్చి దొంగనే అండి, నేను కూడా పక్కా 420 దేవుని దగ్గర, మీ దగ్గర కదలే, నేను కూడా పక్కా 420. ఎట్లా చెప్తామేమో 31st ఏమని ప్రమాణం చేస్తాం? ప్రభువా ఈ రోజు నుండి ఉదయం లేస్తానే తప్పకుండా బైబిల్ చదవండి నేను ఏ పని కూడా ప్రమాణం చేస్తామా? ఎన్నిసార్లు తప్పిపోతాం? అందుకని నేను 420 అంటున్నా. మీరు నాకు తెలియదు, మీరు 820 నాకు తెలియదు, నేనైతే పక్కా 420. ఎవరి దగ్గర ఎన్నిసార్లు మనం తప్పిపోతాం? దేనితో చెప్పి, దేనితో ఒప్పుకొని? నిజంగా మనము దేవుని సన్నిధిలో మన హృదయపూర్వకంగా ఒప్పుకుంటే ఎంత కష్టం వచ్చినా దానికి మనం ఏం చేస్తాం? విధేయత చూపిస్తాం. దావీదు పెదాలతో ఒప్పుకోలేదండి, మనస్సులో ఒప్పుకుంటున్నాడు. ఆయన మనసు ఏం చేయబడుతుంది? కొట్టుకుంటుంది. సమ్మతి లేదు. ఎక్కడ? తన మనసులో సమ్మతి లేదు, తన మనసులో నెమ్మది లేదు, తన మనసులో ఉన్న ఆనందం ఏమైపోయింది? ఆవిరైపోయింది. సంతోషం లేదు. నాతాను ఒక సామాన్యమైన వ్యక్తి దావీదు గురించి ఆ మాట చెప్తానే సంతోషం కోల్పోతూ వచ్చినాడు దావీదు. మనస్సులో ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఆ మాటలు చూడండి, కొన్ని మాటలు 2వ అధ్యాయం 51వ కీర్తన 2వ అధ్యాయం. నా దోషము అన్నాడు, తర్వాత నా పాపము అన్నాడు, తర్వాత
నా అతిక్రమము అని చెప్తున్నాడు. ఏమన్నాడు 4వ వచనంలో? తర్వాత 2వ లైన్లో నా చెడుతనం అన్నాడు. ఏమన్నాడు? చెడుతనం, దోషము, పాపము, అతిక్రమము, చెడుతనం. ఎన్ని ఒప్పుకుంటున్నాడండి? తాను చేసిన 2 పాపముల విషయమై తను ఎంతగా దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. ఎలా ఒప్పుకుంటున్నాడు? మనస్సుతో ఒప్పుకుంటున్నాడండి. ఆ మనస్సు కూడా ఎలాంటి మనస్సు అంట? రండి చూద్దాం అన్నమాట. 51వ కీర్తన ఎలాంటి మనస్సు అంట? 51వ కీర్తన 16వ వచనం. నీవు బలిని కోరువాడవు కావు, కోరినలా నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము. యోవేలు ప్రవక్త అదే అన్నాడు. అయ్యా, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకోండి. ఎలా రావాలంటే దేవుని సన్నిధికి? ఎలా ఆయన వైపు తిరగాలంట? మీ హృదయములు విరిగి నలిగిన హృదయముతో. విరిగి నలిగిన హృదయంతో. ఎప్పుడు వస్తుందన్న విరిగి నలిగిన హృదయం? నీ కడుపున పుట్టిన బిడ్డకి నీ దగ్గర డబ్బు లేకపోతే ఆ డబ్బులకు లేనంత జబ్బు నీ బిడ్డకు వస్తే అప్పుడు వస్తుంది. వస్తుందా? ఏడుస్తావు అప్పుడు. ఎవరి కోసం? నువ్వు కన్నావే, నవమాసాలు మోసి కన్నావే, పెంచినావే కష్టపడి. ఆ బిడ్డకి ఏమన్నా అయితే అప్పుడు వస్తుంది. ఏ మనసు? కన్నీళ్ళు బొట్ట 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 వద్దన్న ట్యాప్లో నీళ్ళు దుగ్గినట్టు వస్తాయి. ఎక్కడి నుంచి? కళ్ళలో నుంచి. మనిషికి ఏదైనా విపరీతమైన బాధ వస్తే చస్తావని తెలిసినప్పుడు అప్పుడు వస్తాయి. ఏంది? కళ్ళల్లో నీళ్ళు. అప్పుడు విరిగిపోతాం. నా భార్యకు కూడా ఒకసారి మానసిక సంబంధమైన వ్యాధి వచ్చినప్పుడు దైవ సేవకులు యోహానన్న వాళ్ళు కడపలో సేవ చేస్తున్నప్పుడు ఆ వ్యాధి వచ్చినప్పుడు, వ్యాధి ఎవరికి వచ్చింది? నాకు కాదండి. ఎవరికి వచ్చింది? మా భార్యకు వచ్చింది. ఆమెకు వచ్చిన వ్యాధిని బట్టి నేను నలిగిపోయినా అండి, విరిగిపోయినా. ఇద్దరం ఏడ్చుకుంటా పోయి దైవ సేవకుని పాదాల దగ్గర వెళ్ళిపోయినాం. విపరీతంగా ఏడుపు వస్తుంది. విపరీతమైన ఏడుపు. ఎప్పుడు వస్తుందంటే నీకు బాధ కలిగినప్పుడు, నీకు వేదన కలిగినప్పుడు. అదేవిధంగా మనము పాపము చేసినా కూడా అదే విరిగిన మనస్సుతో మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో విరిగి నలిగిన మనస్సుతో ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నేను ఒక్క మాట చూసి నేను ముగిచ్చేస్తాను. చూడండి, విలాప వాక్యములు 3వ అధ్యాయం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 40వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 40-41. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు ఏం మాట అండి అది? ఎప్పుడు చెప్తున్నాడు ఇర్మియా ఈ మాట దేవుని ప్రజలకు ఎప్పుడు చెప్తున్నా అండి? వాళ్ళు బాగున్నప్పుడా? వారు భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు, దేవునికి విరోధంగా వారు పాపము కట్టుకున్నప్పుడు, దేవుని యొక్క మహా ఉగ్రత వారి పైన కుమ్మరింపబడుతున్నప్పుడు, కుమ్మరింపబోయే కాలము వారికి వస్తున్నప్పుడు. ఎలాంటి కాలం అది? ఒక తల్లి తన బిడ్డను తానే వండుకొని తినే పరిస్థితులు రాబోతున్నాయని ఇర్మియా ప్రవక్త గ్రహించిన వాడై పరిశుద్ధాత్మ ద్వారా ఏడుస్తూ చెప్తున్న మాట అండి. ఆ మాట సామాన్యమైన మాట కాదు. అది ఎప్పుడు చెప్తున్నాడు ఇర్మియా? దేవుని ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు చెప్పడంలే, పాపములో పడిపోయినప్పుడు చెప్పడంలే, పాపము చేసి భయంకరమైన దేవుని ఉగ్రత వారి మీదకి రాబోతుందని తెలుసుకొని ఆ ఇర్మియా దేవుని ప్రజలకి ఏమని హెచ్చరిస్తున్నాడు? ఎలా ప్రార్థన చేయాలంట? మన మార్గములను పరిశోధించి తెలుసుకొని. ఎలా? ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనం నీ అనుమనువు పరిశీలించుకో. అందుకనే భక్తుడు దావీదు కూడా ఏమన్నాడు? అయ్యా, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గం ఏమైనా ఉందేమో నాకు చూపించు ప్రభా. పరిశోధించుకో. దేన్ని? పక్కన కూర్చున్న తర్వాత అక్క పట్టుచీర కచ్చుకొని పరిశీలిస్తుంది. అక్క
చూసేస్తున్నట్టు పరిశీలిస్తుంది, వాక్యం చెప్తున్న పరిశీలిస్తుంది. ఈ చీర బాగుందే, యాడ్ నుంచి తెచ్చింది అక్క అని మనసులో అదే ఉంటుంది. అయిపోయిన తర్వాత ఉండబట్టలేక అడుగుతుంది, ఎక్కడ పోయిన అక్క, ఏ షాప్ కని. పరిశీలన, అది పరిశీలన, అది పరిశోధన. అట్టని నీ పాపముల విషయంలో కూడా దేవుడు ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, ఏం చేయాలంట? నువ్వు ఎక్కడ తప్పిపోతున్నావు దేవుని సన్నిధిలో పరిశోధించుకుంటున్నాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు? మనము యెహోవా తట్టు తిరుగుదాము, ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తి కొందము. ఏమెత్తుకోవాలంట? నిన్ను నువ్వు పరిశోధించుకొని, నీ మనసులో నువ్వు శోధించుకొని ఏమెత్తుకోవాలంట? నీ హృదయమును ఎత్తి పట్టుకో. ఎక్కడ? నేను ముగిచ్చేస్తానండి. ఒకడు వచ్చినాడండి, ఎన్నికలేనాడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఎవరైనా చాలా సంతోషం అక్క, వెంటనే ఆన్సర్ ఇచ్చేస్తున్నారు. పోయినాడు, దేవాలయం పోయినాడు. ఏం కొట్టుకున్నాడంట? ఏమి కొట్టుకున్నాడంట? తెలుసు అతనికి. నేను ఆ యొక్క దగ్గర, ఈ యొక్క దగ్గర, ఆయన కాడ, ఈ అన్న కాడ 100 రూపాయలు తీసుకున్నాడు, 200 తీసుకుంటున్నా, 100 రూపాయల బిల్లు రాయాల్సి ఉంటే 150 రూపాయల బిల్లు రాసుకుంటున్నా. ప్రభువా, నేను పాపాత్ముడని ఏం కొట్టుకున్నాడంట? రొమ్ము కొట్టుకున్నాడంట అండి. తెలుసు తనకి, తను పాపాత్ముడని. ఏడుస్తాం, కన్నీరు గారుస్తాం, హృదయముతో ఒప్పుకుందాం. మన మనస్సులోకి మనం చేసిన వాటన్నిటినీ తెచ్చుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అదొక పాపమనే కాదండి, అది ఏ సమస్య అయినా సరే. ప్రభువా, నిన్ను ఆశ్రయించకపోవడం కూడా, దేవుణ్ణి ఆశ్రయించకపోవడం కూడా ఏంది? నీకున్న కష్ట పరిస్థితుల్లో, నీకున్న కన్నీటి పరిస్థితుల్లో, నీకున్న అవమానకరమైన పరిస్థితుల్లో దేవుని నువ్వు ఆశ్రయించకపోవడం కూడా ఒక పాపమే. పాపం అంటే వ్యభిచారం, పాపం అంటే దొంగతనం, పాపం అంటే నరహత్య. ఇదే కాదండి, నీకు అన్నీ కలిగి ఉన్నా కూడా నీవు దేవుణ్ణి కాకుండా వేరే వాళ్ళని ఆశ్రయించడం కూడా ఒక పాపమే. అంటే దేవుని పైన నమ్మకం ఎంచుకోవడం కూడా ఒక పాపమే అండి. పరిశీలించుకుందాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.